హలో బడీస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత మినీ బ్లాగ్స్. సో వీడియో ఏంటంటే నేను ఈరోజు మురుదేశ్వర్కి స్టార్ట్ అవుతున్నాను. సో నేనైతే వైజాగ్ టు మురుదేశ్వర్ ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అండ్ ట్రావెల్ ఛార్జెస్ ఎంత అవుతాయి, ఎలా ట్రావెల్ చేయాలి, అవన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాయ్. వైజాగ్ టు మురుదేశ్వర్ డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఏమీ అవైలబుల్ లేదు. సో ఫస్ట్ మనమైతే హుబ్లీ రీచ్ అవ్వాలి. ఇది హుబ్లీ వెళ్ళే ట్రైనే. ట్రైన్ డీటెయిల్స్ ఇంకా ప్రైజెస్ కూడా కింద మెన్షన్ చేశాను, చూడండి. హుబ్లీ అయితే రీచ్ అయిపోయాం. ఇదే హుబ్లీ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మురుదేశ్వర్కి ఎవ్రీ 1 అవర్కి అయితే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఎగ్జాక్ట్గా 200 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ నాకైతే 350 రూపీస్ ఛార్జ్ చేశారు బస్లో. మురుదేశ్వర్ అయితే రీచ్ అయిపోయాం. దీన్నే మురుదేశ్వర్ ఆర్చ్ అంటారు. ప్రతి బస్కి కూడా ఇదే స్టాప్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మనకి లోకల్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. పర్ పర్సన్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి. ఇప్పుడైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ స్టేయింగ్ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హోటల్సే కాకుండా హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి. అండ్ 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే టెంపుల్ ఆపోజిట్లోనే పే అండ్ యూజ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. సో మురుదేశ్వర్ అయితే వచ్చేసాం. అక్కడ మీకు ఆర్చ్ చూపించాను కదా, అక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ ఉండొచ్చు టెంపుల్కి. అండ్ టెంపుల్ నియర్లోనే చాలా లాడ్జెస్ ఉంటాయి అండ్ హోమ్ స్టేస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మేము తీసుకున్నది అయితే హోమ్ స్టే అనమాట, వాళ్ళ ఇల్లే. మాకైతే 500 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈవినింగ్ 5 వరకు ఉండొచ్చు. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే దర్శనానికి వచ్చేసాం. అండ్ ఇక్కడ లగేజ్ లాకర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నో ప్రాబ్లం. ఒక బ్యాగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లగేజ్ కౌంటర్లో పెట్టడానికి వచ్చాను. సో ఇప్పుడు లగేజ్ పెట్టేసి టెంపుల్లోకి ఎంటర్ అయిపోతాం. ఎవ్రీడే మార్నింగ్ 7:30 నుంచి 10 వరకు అయితే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అన్నదానం లాగా అనమాట. వీళ్ళ స్టైల్లో పోహా ఇంకా ఉప్మా అయితే పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మన ప్రపంచంలోనే ఎత్తైన రాజగోపురం. అండ్ దీని హైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 250 ఫీట్ హైట్ ఉంటుంది. మురుదేశ్వర్ టెంపుల్ 3 వైపుల నుంచి సముద్రాన్ని ఆనుకొని ఉండటం వల్ల చూడటానికి అండ్ స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక విశిష్టత ఏంటంటే ఇక్కడున్న శివుడి స్టాచ్యూ వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ స్టాచ్యూ అంట. అండ్ దీని హైట్ వచ్చేసి 123 ఫీట్ హైట్ ఉంటుంది. నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి శ్రీ మురుదేశ్వర్. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే రాజగోపురం పైకి వెళ్తున్నాం. ఈ రాజగోపురం టోటల్ 23 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. మనం పైకి వెళ్ళి టోటల్ వ్యూ చూడొచ్చు. దానికోసం ఇప్పుడైతే లిఫ్ట్ ఎక్కాం. టికెట్ ప్రైస్ అప్ అండ్ డౌన్ కలిపి మాకు 40 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి. అండ్ హియర్ ఈస్ ద వ్యూ గైస్. పైనుంచి అయితే సిటీ మొత్తం వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. నాకైతే ఒక మినీ గోవాకి వచ్చినట్టయితే అనిపిస్తుంది. తర్వాత అయితే భూకైలాస్ కేవ్ మ్యూజియంకి వచ్చాం. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మనం ఆత్మలింగం స్టోరీ గురించి తెలుసుకోవచ్చు. కాసేపు అలా బీచ్లో స్పెండ్ చేయడానికి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. పక్కనే బీచ్, పక్కనే టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే. ఈ ట్రిప్ అయితే మనం 2 డేస్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 డేస్కి నాకైన బడ్జెట్ వచ్చేసి 3000 రూపీస్ అయింది. ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. చూసారు కదా వీడియో అంతా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.